నమస్తే అండి. నమస్తే సార్. హాయ్. కూర్చోండి. ఏదో మాట్లాడదామని చెప్పి పిలిచారు. నా పేరు మహేష్. నేను ఒక మూవీ రైటర్ని. స్టోరీస్ రాస్తుంటాను. గర్ల్ ఫ్రెండ్ రైటర్ అంటే ఏది చిన్న చిన్న బుక్లో స్టోరీలు రాస్తారు పిల్లలు? అది కాదు, సినిమా రైటర్ని. ఓ సినిమా రైటరా? సినిమాకి కథలు రాస్తుంటాను. ఆహా. మొన్న ఎవరో అక్కడ కాఫీ షాప్ దగ్గర ఎవరితో ఫోన్తో మాట్లాడుతున్నారు కదా, మా గర్ల్ ఫ్రెండ్. చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా బాగా మాట్లాడారు. అయితే నాకు న్యాచురల్ సబ్జెక్ట్స్, న్యాచురల్ రియలిస్టిక్ ఉన్న క్యారెక్టర్ పెట్టి స్టోరీ రాయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అయితే ఆ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత పెట్టి మంచి స్టోరీ రాస్తే బాగుంటుంది, అందుకే మిమ్మల్ని ఒకసారి మాట్లాడుతూ రమ్మన్నా. సో మిమ్మల్ని చూడంగానే అవన్నీ మీలో ఉన్నాయి అనిపించింది నాకు. అందుకే రమ్మన్నాను. అసలు మీకు ఎలాంటి స్టోరీ కావాలి, ఎలాంటి ఎమోషన్స్ కావాలో చెప్పండి. నా దగ్గర అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ కావాలా, ఫైట్ విలన్ క్యారెక్టర్ కావాలా, ఎమోషనల్ కావాలా, రౌద్రం కావాలా, ఇలా నవరసాలు మొత్తం నా దగ్గరనే సార్. నాకు అవన్నీ ఏంటంటే సినిమాటిక్గా వద్దు, అందుకే రమ్మన్నాను. మీరు కరెక్ట్ టైంకి రైట్ పర్సన్ దగ్గరికి వచ్చారు సార్. ఓకే. అసలు నా దగ్గర మామూలు స్టోరీ లేదు, నా లైఫే పెద్ద స్టోరీ. మీకు ఎలాంటి స్టోరీ కావాలన్నా మీ ముందు పెడతాను నేను. సరే, మీ గురించి కూడా చెప్తే. అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి మీలో. అన్ని రకాలు సార్, నవరసాలు మొత్తం ఉన్నాయి. చెప్పిన కదా, నవరసాలు అన్ని మీ ముందు పెడతాను సార్. అలాంటి స్టోరీ ఉన్నాయి. చిన్న స్టోరీ చెప్తా సార్. చెప్పండి. నేను 3వ క్లాస్ అని చదువుతున్నా. 3వ క్లాస్? యా, 3వ క్లాస్లోనే. యా, 3rd క్లాస్. అప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేశాను తెలుసా. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఒక సంవత్సరం ఆగలే. 4వ క్లాస్లో, 5వ క్లాస్లో కూడా, 6వ క్లాస్లో కూడా ప్రేమించాను అమ్మాయిని. అలా 3 సంవత్సరాలు ప్రేమించాను. ఓకే. కాకపోతే అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు. అంటే తర్వాత చేయలేదా? లేదు. ఏమైంది? చదువు అబ్బట్లే అని చెప్పి మా అయ్య నన్ను ఇంట్లో కూర్చోబెట్టి. ఓహో. లవ్ బాయ్, చదువు బాయ్. ఆ లవ్ కాస్త పోయింది. సరే, చదువు అవ్వలేదు, లవ్ చెప్పడానికి ఏమైంది? ఇంకెక్కడ సార్, స్కూల్కి పోతున్నాయి కదా సార్ ఆ పిల్ల కనిపించేది మనకి. స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్ల మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇంట్లోనే నేను కూర్చున్నా. ఆ లవ్ పోయింది. న్యాచురల్, రియల్, చాలా రియల్గా ఉంటుంది. అసలు ఈ స్టోరీ మీద గనక మీరు సినిమా తీస్తే ఇప్పుడున్న కుర్రకారులు అసలు విజిల్ వేస్తారు. ఆ టైప్లో ఉంటుంది సార్. అంటే ప్రేమ నువ్వు చెప్పలేవు, ఓన్లీ వన్ సైడ్ సార్. 1 సైడ్, 2 సైడ్ కాలే. ఇంకా 2 సైడ్ లోపే మా అయ్య సైడ్ నుంచి వచ్చింది, నన్ను సైడ్ చేసి నేను ఇంట్లో మూలకు సైడ్ కూర్చున్నా. ఇట్లా అయిపోయింది నా 1 సైడ్. అంతేనా? ఇంకా తర్వాతకి కట్ చేస్తే సార్, నాకు చదువు బట్టలే అని చెప్పి మా అయ్య మెకానిక్ షెడ్లో పెట్టింది నన్ను. ఓహో. మెకానిక్ ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయిని లవ్ చేసిన, నర్సుగా చేస్తుంది. నర్సా? మా అయ్యకి తెలిసింది, తీసుకుపోయి నన్ను విజయవాడలో పడేసిండు. అయిపోయి ఆ లవ్ కూడా పీకే. నేను సాయంత్రం 6ంటికి ఏరియాలో కూర్చున్నానంటే ముసలోడి నుంచి ముత్తుకోడి వరకు గజ 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 వణికిపోతాడు. మనం అంటే ఉత్సా వణికిపోవాలి. చలికాలంలో కాదు కదా? చలికాలం కాదు సార్, రియల్ స్టోరీ సార్. నేను రియల్ స్టోరీ, అందుకే నేను కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అసలు మీకు ఒక్క నిమిషం. ఓకే. మా పిల్ల సార్. చిటి బా. సరే ఏం లేదు, చిన్న సిట్టింగ్లో ఉన్నా. సిట్టింగ్ అంటే తాగడం కాదే బాబు, ఒక పెద్ద మనిషితో చిన్న మ్యాటర్ మాట్లాడుతున్నా. వస్తా, మళ్ళీ నీకు ఒక 15 గంటలో ఫోన్ చేస్తా, ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ సార్. గర్ల్ ఫ్రెండేనా? నాకు తెలిసి ఎన్నో గర్ల్ ఫ్రెండ్ ఉంటారులేండి సార్. ఇక ఎందుకులేండి ఈ లెక్కన. నీకు నిజంగా చాలా టాలెంట్ మీరు. చిటి
వస్తున్నానే నీ అవ్వ వస్తున్నా, ఆగు రాదు. ఏ అమ్మ ఏం లేదు సార్, మధ్యాహ్నం అయింది, 15 తిన్నది, ఇక చాక్లెట్లు ఏమో కావాలంట, తీసుకుపోయకపోతే మరి చచ్చిపోదు సార్. కొంచెం సైకో సార్, మళ్ళీ ఇది కూడా పోయింది అనుకో. మీకు జరిగిన ఇన్సిడెంట్లు చెప్తే చాలు, ఎందుకంటే నేనే రైటర్ని. ఓకే. కాకపోతే రియల్గా జరిగిన ఇన్సిడెంట్లు ఎక్కడ ఏ మూవీలో రాని ఏమన్నా ఉన్నాయా? రావు సార్, నా రియల్ లైఫ్ లో జరిగిన ఏ మూవీలో లేవు, ఉండవు కూడా. అవి తీస్తే మాత్రం బ్లాక్ బాస్టర్. ఇప్పుడు మీరు చెప్పే ప్రతిదీ ఎక్కడో చాటు ఏదో సినిమాకి కనెక్ట్ అవుతుంది. నేను అది ఆలోచిస్తున్నాను. అంటే ఏంటి సార్, నేను కాపీ కొడుతున్నా అనుకుంటున్నారా? ఇంతసేపు బిల్లి బిత్తిరి కథలు అనుకుంటున్నారా ఏంటి? లేదు, రియల్ గా జరిగినాయి. సార్ రియల్ ఇది రియల్ అంటే మళ్ళీ వెనక్కి పోవాలి. ఇది మూడు కాసు పోమంటారు, నెక్కరేసుకోండి. ఇప్పుడు టీనేజ్ లో ఉంటుంది లవ్ స్టోరీ. చిన్నప్పుడే 4-3 తరగతుల్లోనే లవ్ చేసావని అంటే ఇక టీనేజ్ లో లవ్ స్టోరీ ఉంటుంది కదా డెఫినెట్ గా. టీనేజ్ లో ఉందిలే కానీ సార్, అప్పుడు మనం అంతా, మా అయ్య నన్ను ఒక దగ్గర ఉంచలేవు సార్, విజయవాడ పెట్టిండు, సరే అటు సూర్యాపేట, ఇక మనం చేసే శకాలను బట్టి మా అయ్య నన్ను ఉంచట్లేడు. అందుకే మనకి ఒక లవ్ అంటూ కాకుండా ఇట్లా అయ్యో ఇప్పుడు దీని ఫోన్ అయితే క్యారీ అని అయితే మనం మళ్ళీ తప్పకుండా నేను రావాలి. మీకు రేపు కానీ ఎల్లుండి కానీ కాల్ చేస్తాను. ఇలా కాకుండా నేను ట్రీట్ గా పిలుస్తాను, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఎక్కడ మంచి ఒక బార్ లో కూర్చుందాం, అక్కడ కూర్చొని ప్రశాంతంగా చిల్లు బీర్ దాక్కుంటూ స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా సార్? లేకపోతే ఇప్పుడు మా మర్చిపోకుండా తప్పకుండా సార్, మీకెందుకు సార్, నేను అసలు ఉన్నా కదా సార్, స్టోరీ మొత్తం మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్ అక్కడ. ఓకే సార్. చిటి ఎందుకే ఇంత సావ కొడుతున్నావు నువ్వు? వస్తున్నా అని చెప్పినా కదా.